అత్యంత ఖచ్చితత్వంతో సర్వే చేసి ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే. అదే నిజమైంది. ఇప్పుడు కేంద్రం, ఏపీ, తెలంగాణలో అత్యధిక సీట్లు ఎవరికొస్తాయి, ఏపీలో అధికారం ఎవరిది అన్నది క్లియర్ కట్ గా బయటపెట్టింది. ఇటీవలే దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలను లోక్సభ ఎన్నికలకు రెఫరెండంగా జాతీయ పార్టీలు భావించాయి. ఈ ఎన్నికల్లో 3 రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 2 రాష్ట్రాలలో బలం పెంచుకుంది. ఇక కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికలపై టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చేసింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తాజా సర్వేలో కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మూడోసారి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తెలిపింది. లోక్సభలో మొత్తం 543 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ 308 నుంచి 328 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఎన్డీఏ కూటమికి 44%, ఇండియా కూటమికి 39%, వైఎస్ఆర్సీపీకి 3%, బీజేడీకి 2%, బీఆర్ఎస్ కు 1%, ఇతరులకు 11% ఓటు షేర్ దక్కుతుందని సర్వే వెల్లడించింది. మోదీ చరిష్మాను మూడోసారి కూడా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఆపలేదని ఈ సర్వే పేర్కొంది. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 నుంచి 10 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాల్లో స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ కు 37%, బీఆర్ఎస్ కు 32%, బీజేపీకి 24% ఓట్లు వస్తాయని సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సంస్థ స్పష్టం చేసింది. 25 లోక్సభ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. టీడీపీ 0 నుంచి 1 స్థానం గెలుస్తుందని ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు: బీజేపీ 308 నుంచి 328, కాంగ్రెస్ 52 నుంచి 72, వైఎస్ఆర్సీపీ 24 నుంచి 25, డీఎంకే 20 నుంచి 24, టీఎంసీ 20 నుంచి 24, బీజేడీ 13 నుంచి 15, ఆప్ 4 నుంచి 7, బీఆర్ఎస్ 3 నుంచి 5, ఇతరులు 66 నుంచి 76 స్థానాలు గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది.